హల్లెలూయా. చూడండి, శాపం ఎందుకు వస్తుందంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు. శాశ్వత నీవు ప్రస్తుతమంతయు నువ్వు దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని దాటిపోవద్దు. నువ్వు బోధించడంలో ధర్మశాస్త్రం బోధించడంలో ధర్మశాస్త్రం చెప్పడంలో నువ్వు దాటిపోవద్దు. దాటిపోయినా శాపం వచ్చేసి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడి వాక్యం చాలా ప్రతిష్టమైనది, చాలా విలువైనది. దేవుడి వాక్యం నిన్ను కాపాడేది, నిన్ను స్వస్థపరచేది, దేవుడి వాక్యం పోషిస్తుంది. దేవుడి వాక్యం ఒకసారి నువ్వు బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే దెయ్యం వచ్చి కూర్చుంది. చూడండి, అవ్వ ఏం చేశారు? అతిక్రమం చేశారంటే మరి ఏ పాపం చేయాలా? ఆజ్ఞ అతిక్రమించారంటే దేవుడు ఏది తినదు చెప్పారు, అది తిన్నాడు. సో ఏంటంటే దేవుడు ఇచ్చిన మహిమ కోల్పోయారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మహిమ కోల్పోయారు, దేవుడి అధికారం కోల్పోయారు, దేవుడి ఇచ్చిన స్వస్థత కోల్పోయారు, దేవుడు ఇచ్చిన ఏలుబడి, దేవుడు ఇచ్చిన మహిమ, ఆ ఆహారాన్ని, దేవుడి స్వరూపాన్ని, దేవుడి పోలికని కోల్పోయారు. కోల్పోవడం తర్వాత ఏంటంటే శాపంలో చూపించబడదు. మీరు మూడాది చక్క ఇంటికి పెంచదండి. ఇప్పుడు నుంచి మూడాది వచ్చింది. ఆది కాలం మూడాది చెప్పారు. తండ్రి దేవుడికి అవ్వకి ఆదాం జరుగుతుంది, సంఘర్షణ జరుగుతుంది, కాన్వర్సేషన్ జరుగుతుంది. మూడో అధ్యాయం ఆది కాలం మూడో అధ్యాయం రాసుకుని ఇంటికి వచ్చేసుకోండి. ఆది కాలం మూడో అధ్యాయం ఆదాంకి తండ్రి దేవుడు, ఆదాంకి తండ్రి దేవుడు అవ్వతో ఈ ముగ్గురితో కాన్వర్సేషన్, ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆదాము ఎక్కడ? దేవా ఇది స్వాగతున్నాను, నేను దిగంబరిగా ఉన్నాను. ఆదాము నీకు ఎవరు చెప్పాలి దిగంబరిగా ఉన్నాను? నేను పండు తిన్నాను చెప్పలా. నువ్వు ఇచ్చిన స్త్రీ ఉందే, నీవు ఇచ్చిన స్త్రీ ఉందే, ఆ స్త్రీ ఇచ్చిన పండుని తిన్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఎంత ప్రేమ యేసయ్యకి. నేను ఆ అధ్యక్షుడు చెప్పు కన్నీరు కాల్చాను. ఎంత ప్రేమ. ఇప్పుడు మీ అబ్బాయి ఎవరిని కొట్టి ఏం చేస్తాడు? ముందు వాళ్ళు దెబ్బలాడతారు. హల్లెలూయా. తండ్రి ప్రేమ అక్కడ చాలా అసలుకి అమేజింగ్, ఊహించినంత ప్రేమ అక్కడ ఉంది. ఆదాము నీకెవరు చెప్పారు నువ్వు దిగంబరని? ఎవరు? నువ్వు ఇచ్చిన స్త్రీ ఇచ్చిన పండుగ తిన్నానయ్యా. బైబిల్లో మొట్టమొదట అవ్వని ఆదాం చెప్పించరా? ఎవరు చెప్పించేసా? సాతాను చెప్పించి ముందు. అప్పుడు మన తండ్రి అది తండ్రి ప్రేమ. తప్పు చేశారు ఎవరు చేశారు ముందు? అవ్వ ఆదాం. తన పోలం చొప్పున తన స్వరూపం చొప్పున నిర్మించబడిన ఆదాము అవ్వ తప్పు చేశారు. ఆయన సరే మొట్టమొదటి ఎవరిని చెప్పించదంటే అవ్వని ఆదాం చెప్పించరా? వారు అధికారం మీరారు, ఆజ్ఞ మీరారు. అయినా సరే వారి బట్టి వారిని దేవుడు చెప్పించరా? మొట్టమొదటి ఎవరిని చెప్పించారంటే సాతాను చెప్పించింది. సర్పమా నువ్వు మట్టి తిన్నావు. మేబీ భవిష్యత్తులోనే మేబీ అప్పుడు సర్పం నడవచ్చు. బైబిల్లో రాయబడింది, డైరెక్ట్ రాయబడింది. కానీ అప్పుడు సాతాను సర్పం దాని కాళ్ళు వచ్చి నాకు నడవచ్చు. కానీ దేవుడు చెప్పింది తెలుసా? నువ్వు పట్టుతో పాకుతూ జ్ఞానం మీద నువ్వు మందు తింటావు. నరజాతికి నీకు వైరం కలుగుతుంది, శాపం. ఇప్పుడు సెకండ్ ఎవరు చేపిస్తుందంటే స్త్రీ చేపిస్తుంది. సెకండ్ వన్, నువ్వు మిక్కిలి ప్రశ్న పడి ఫస్ట్ వన్. హల్లెలూయా హల్లెలూయా. మిక్కిలి ప్రశ్న పడి నేను రాశాను. సర్పానికి 5 శాపాలు పెట్టింది. సర్పం మీద
సర్పాన్ని 5 సార్లు చెప్పించింది. ఒకటి, దేవుడి యెహోవా సర్పంతుని చేసింది పశువులన్నింటిలో పూజనట్లు శపించబడినామే. సర్పం అనేది మొట్టమొదట బైబిల్ రాయబడింది. మొట్టమొదట పూజంతి మీద, ఈ భూలోక మీద జంతువులన్నింటిలో శపించబడింది సర్పం. ఫస్ట్ శాపం. రెండో శాపం అంటే నువ్వు కడుపుతో ప్రాగుతూ నీ బ్రతుకులో మన్ను తిందువు. సెకండ్ కస్. థర్డ్ వన్, నువ్వు వైరాన్ని కలిగి. ఫోర్త్ వన్, అది నిన్ను తల మీద కొట్టుడు. అది దగ్గర పుట్టినోట్లో ఒకటి ఉంది, ఆయన ఆయన అలా ఆయన నేను కొట్టుడు, తల మీద కొట్టుడు. ఆయన ఎవరో యేసుకి చెప్పడం భయపడతారే, చెప్పడం ఆయన కొట్టుడు. ఎక్కడ కొట్టినావు? తల మీద కొట్టు. అలగా అలగా తల మీద కొట్టినావే. అది ఫస్ట్. అది ఫస్ట్. ఇంకోటి ఏంటంటే నువ్వు దాని మడ మీద కొట్టినని చెప్పాడు అన్నీ. అలగా సర్పుకి దేవుడు విధించిన శాపాలు 5 శాపాలు. తర్వాత స్త్రీకి విధించిన శాపాలు 4 బైబిల్ వెళ్తుంది. 3:16 ఆయన స్త్రీతో ప్రయాసపడి ప్రసవేదన ఆ ప్రివెంట్ పెట్టారా? ఒకసారి చూడండి. శాపం అనేది శాపం అన్నారు. శాపం ఉంది. దేవుడు పెట్టిన శాపం కొన్ని వేల సంవత్సరాల శాపం ఇప్పటికీ స్త్రీల మీద పనిచేస్తుంది. చాలా మంది తల్లున్నారు, అడగండి. మీ బిడ్డల కన్నప్పుడు వేరే చెప్పండి చెప్తారు. కొంతమంది బిడ్డ కనలేక, నొప్పులు పడలేక పెద్ద ప్రాణం చిన్న ప్రాణం చనిపోయినారు. ఉన్నారు లేదా? అమ్మా ఉన్నారు లేదా? మిక్కిలి ప్రసవేదన. పెట్టిన శాపం స్త్రీకి మిక్కిలి ప్రసవేదన. అది శాపం. మరి శాపం లేకపోతే లేదు అని నొప్పి వస్తుంది. హలో, అది ఓకే చేస్తపడగా నా మాట మీకు అర్థం ఉందా? ఒక్కసారి అరుస్తుంది. మీకు ప్రశ్న పడి దేవుడి శాపం స్త్రీ మీద. నువ్వు ఏసు కృష్ణలో కడబడితే, నువ్వు ఏసు పెట్టబడితే నువ్వు నీకు నొప్పడానికి తెలియ రావాలి. కాబట్టి దేవుడు చెప్పడం నిజంటారు. అమ్మా నాకు ఫోన్ చేస్తారు చాలా మంది. అయ్యా మా పాప హాస్పిటల్ ఉందయ్యా, దయచేసి ప్రార్థించయ్యా. అమ్మ సుఖమైన కాన్ఫరెన్స్ ప్రార్థిస్తాయమ్మా. ప్రార్థిస్తే లేదయ్యా అంటే సుఖమైన కాన్ఫరెన్స్ ప్రార్థిస్తే లేదయ్యా అంటే బాబురా బాబా అంటాం. అయ్యా అమ్మాయి బతుకురాపోతుందయ్యా, అందుకని సర్జరీ చేయించయ్యా. అయ్యో ఇంకైనా సరే మీకు పెళ్లి కాకపోతే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, లేకపోతే మీ పెళ్లి ఇంకెవరన్నా ప్రెగ్నెంట్ ఉంటే ప్రార్థించండి. నొప్పులు పడకుండా తెలియ రావాలి. దేవుడు చూద్దాం. అది శాపం లేనప్పుడు కర్మం చేస్తారు. ఏమా అది ఎలా వస్తారు? ఏంటి పాపం అంటే, అన్నా చాలా మంది నాతో మాట్లాడతారు. అమ్మా అన్న మాట్లాడు మా పాపతో, ఏంటమ్మా దారి చేసుకుంటున్నాయి అన్నా. చాలా భయం అన్నా. ఎందుకంటే అమ్మో నేను అంటే ఓకే ప్రాబ్లం తిన్నాను. అనంత శాపం స్త్రీ మీద పనిచేస్తుంది. ఆ ప్రియుడు పెట్టారా? మిగిలిన ప్రశ్న మీద పడిన శాపం అది. ఆ ప్రశ్న వేడిన పై దేవుడి శాపం. నువ్వు నిజంగా పరిపూర్ణ దేవుడికి విజయం చూపించి ఆ శాపం కొట్టివేడు అడిగితే దేవుడు కొట్టారు. ఎంతమంది ఎగిరేవాడు? ఎంతమంది ఎగిరేవారు? ఆదికాండం 3:16 అన్నమాట. హల్లెలూయా. ఆదికాండం 3:16. ఆమేన్. నువ్వు సెకండ్ రెండవ శాపం అంటే స్త్రీ పెట్టింది, నువ్వు వేరే పిల్లల కందువు. చూడండి దేవుడు ఎంతగా శపించిన స్త్రీని. అతిక్రమ మితిమీరారు, అతిక్రమం దాటిపోయారు. ఏ బెదర్ ఏదో ప్రాసిక్యూటివ్ బెదర్, ఏదో హీలింగ్ చేస్తే బెదర్. అమ్మా హీలింగ్ అనేది నీకు మాత్రం చదువుతుంది. బట్ నీ హీలింగ్ అనేది స్వస్థ అనేది నీ దగ్గర నుంచి ఇతరులకు వెళ్ళలేదు.
ఇతరులకు విడుదల. నువ్వు కుటుంబాన్ని విడుదల పొందుకుంటే ఆటోమేటిక్ గా నీ కుటుంబం డెలివరీస్ పొందాడు. చెప్పండి. ఏది పిల్లలు స్వస్థత నీకు మాత్రం సొంతం. కానీ డెలివరీస్ అనేది నువ్వు విడుదల పొందితే నువ్వు కుటుంబాన్ని విడుదల పొందింది. మిక్కిలే వేదన. మా మాట మీకు అర్థం కాకపోతే మౌనంగా ఉన్నారు. ఆగవుందా నెలకోసారి పంపినప్పటికి దారిపోయి మమ్మల్ని ఏదో ప్రభుత్వం నమ్మే విడుదల పొందాలంటే అరవయా ఈ గుడి కొన్ని వేల పెట్టి ఖర్చు పెట్టి ఈ గుడికి ఏర్పాటు చేస్తాం. ఎవరు మాకు సపోర్ట్ లేదు. ఏసై ఇచ్చే విశ్వాసం బట్టి మాకు వచ్చే కాలం బట్టి ఈ గుడికి ఎవరైనా చేయబడు. హల్లెలూయా. మిక్కిలి వేదన, మిక్కిలి ప్రశ్న పడి ఈ వేదన కూర్చోండి చాలుస్తుంది. సరే ఇప్పుడు ప్రశ్న అమ్మా కొంచెం చాలండి, బయటకు పోయి మాట్లాడుకోండి. చూడండి, ఈ స్త్రీకి ఇప్పుడు యూట్రస్ ప్రాబ్లం, లోయర్ అబ్డోమినల్ ప్రాబ్లం, ఓవర్ బ్రీడింగ్ ప్రాబ్లం, ఓవర్ డిశ్చార్జ్ ప్రాబ్లం, లేకపోతే యూట్రస్ రిమూవ్ చేయడం, లేకపోతే లోయర్ అబ్డోమినల్ సంబంధించిన వ్యాధులు భయంకరంగా వస్తుంది. అది శాపం. ఫైబ్రాయిడ్, ఓవరిన్, మాస్ ఓవరిన్, స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, సర్జరీస్, ఇవన్నీ భయంకరమైన శాపాలు. స్త్రీకి అర్థం కావట్లా. చాలా మంది కడుపులో పడ్డారు. ఎంతమంది డాక్టర్ కడుపులో పెట్టారు, కడుపులో బ్లీడింగ్. శాపం. ఈ రోజు ఏసయ్య ఒక్కరు ఆడనుకుంటే ఏసయ్య క్షమాపణ, ఏసయ్య ఈ శాపంతో విడిపించండి. నేను శ్రేణి బలపెట్టు నీ భక్తురానికి వాంచ నా మగుడు 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 వాంచ ఉండాలి. అధిక వాంచ. అందుకే నువ్వు అధిక వాంచ ఉన్నప్పుడు ఏం చేస్తా మొగుడు తగ్గ చూసుకుంటాడు. టప్పటా ముట్టిగా టక 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 టక. అది వాంచ ఉండాలమ్మా. పత్ని ప్రేమ ఉండాలి. పత్ని ప్రేమ ఉండాలి. పత్ని ప్రేమ ఉండాలి. అధికమైన వాంచ 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 అధికమైన వాంచ అనుమానం దాడేసింది. ఎక్కడ పోయిస్తున్నావు? ఎవరితో మాట్లాడు చెప్పలే. లేదమ్మా లేదా అని మా చెల్లితో మాట్లాడి, మీ చెల్లితో మాట్లాడి ఎవరితో మాట్లాడు నాకేం తెలుసు. లేదు కన్నా లేదు కన్నయ్య ఎవరితో మాట్లాడు. అధిక వాంఛ చేస్తుంది సార్, గాలి తీసుకుంది. అవునా కదయ్యా? ఎలారా జరుగుతుందా సగటు ఇంట్లో? నాకు పెళ్లి కాదు, నాకేం తెలియలే. అదే వాంఛ ఉండాలి, ప్రేమ ఉండాలి. కానీ అధికమైన వాంఛ ఉన్నప్పుడు చేస్తుంటే శాపాలు దాడి చేస్తుంది. అప్పుడు ఏలుబడి చేస్తాను. ఏమే చెప్తానేనండి, నేను ఏలుబడి చేస్తాను. ఏలుబడి అసలు నేను ఏలుగుని చెప్పింది. కొంతమంది పాస్టర్ గారు ఎడక్కడ పాస్టర్ గారు ఆదివారం సంఘం పాస్టర్ చక్కగా కొట్టేసుకుని ఆదివారం పాడతాడు. ఈరోజు పాస్టర్ నిస్తుంది. పాస్టర్ గారు ఎవరెవరికి చెప్తుండో ఎవరెవరు పాస్టర్ గారు చెప్తున్నారు. పాస్టర్ గారు కొంతమంది చూశారు చెన్నైలో, బెంగళూరులో, ఆంధ్రప్రదేశ్ లో. అయ్యా తమ్ముడు నీవేమైంది తమ్ముడు, ఈ రోజు నువ్వు వచ్చు కాబట్టి తప్పించబడతాము అన్న. ఏమైందంట తమ్ముడు, ప్రతిరోజు ఆరాధనలో మీ వదిన పాస్టర్ గారు నేను ఎవరికైనా చూస్తున్నాను, ఎవరికైనా మాట్లాడుతున్నాను, ఎవరికైనా ప్రసంగించి నవ్వుతున్నాను. అదే అర్థం చేసినయ్యా. విశ్వాసం వస్తున్నారా పోతున్నారా చూడయ్యా. ఎవరిని ఎక్కువసేపు మాట్లాడినా తర్వాత నాకు పిడే ఉంది ఇంట్లో. అయ్యా ఇంట్లో పిడే. అదేయ్యా ఇంట్లో మామూలు పేరు కదా కూడా ఈరోజు నువ్వు వచ్చి ఇప్పుడు మాత్రం లేదయ్యా, నాకు మ్యూజిక్ లేదా నైట్ మ్యూజిక్. అదేయ్యా ఇవన్నీ జరుగుతుంది సంఘటనమ్మా. ప్రేమ ఉండాలి, భార్య ప్రేమ ఉండాలి, భార్య ప్రేమ ఉండాలి. దేవుడి పెట్టిన రిలేషన్, అది హోలీ రిలేషన్. కానీ అది అధికంగా అయిపోయింది. ఏమవుతుందంటే దారి తీస్తుంది. ఎక్కడ తెలుసా? మరణం దాకా. ఎక్కడ తెలుసా? ఆత్మహత్య దాకా. హల్లెలూయా హల్లెలూయా. అది దేవుడు తెలుసా? నన్ను ఏలుబడి చేసి ఎవరంటే
ఎన్ని ఏళ్ళు వండిస్తారంటే తెలుసా? యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకని దయచేసి ప్రేమ ఉంచుకోండి మీ పాత్ర మీద, మీ భార్య మీద. కానీ అధిక వాంచి ఉంచుకున్నాను అనుకో, నేను చెప్పిన కొన్ని సంఘటన జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. డ్రైవింగ్ లైసెన్స్ పుట్టేసి ఎవరికి వచ్చాను? పక్కన ఉన్నాయి కదా. లేదమ్మా, టైం అయిపోతుంది. ఎందుకు ఇప్పుడు త్వరగా వచ్చారా? ఏ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందండి, ఇంకా నెంబర్ మీటింగ్ చేస్తా కదా. లేదు లేదంటారా, నీ ఛార్జెస్ చేసుకోవాలని ఫోన్ స్విచ్ అయిపోయింది. అవునా? సరే, ప్రభు చూస్తున్నాడు కన్నయ్య అని ప్రభు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు చూస్తున్నాడే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని అదిగో వాంఛ పెట్టుకోవద్దు. ఏమే? హల్లెలూయా. ఇవన్నీ జోడి షాప్ కానీ జోడుతున్నావు. షాప్ అనే విరుగుడు యేసుక్రీస్తు. నీ వాంఛ యేసు మీద ఉండాలి. చెబుతున్నా వచ్చండి. నిన్ను నీ భర్త ఏర్పాటు చేయాలి. అందుకంటే ముందు నీ భర్త కన్నా క్రీస్తు ఏర్పాటు చేయాలి. నువ్వు క్రీస్తుకి లోపడాలి. నువ్వు క్రీస్తుకి దాచే ఉండాలి. నీ వాంఛ, నీ కోరిక, నీ తపన యేసు క్రీస్తు మీదే ఉండాలి. నమ్మకం క్రీస్తు. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు దాకా బ్రదర్ మహేష్ బ్రదర్ ఏంటి నువ్వు మమ్మల్ని బాగా చెప్పేసి రావడం గురించి. మరి ఆదాం షాప్ లేదా? ఉంది. ఆదాం షాప్ ఉంది. ఇప్పుడు దాకా అందరూ చూస్తారు, ఏ అయ్యా మేమే తెలియదు బాబా ఏ కాదు ఈరోజు అన్నాం. కానీ కదాము పురుషులు కూడా చూడండి. ఆదాం పెట్టి షాప్ 5. ఆయన ఆదాంతో నువ్వు నీ భార్య మాట విని తినవద్దని పండుగ తినవు ఆజ్ఞాపించు. హల్లెలూయా. నీ నిమిత్తము నేల శపించబడు. ఫస్ట్ వన్, దేవుడు ఆదాం శపించిన మాట అంటే ఆదాం మూలంగా ఏమి శపించబడింది? నేల శపించబడింది. అయ్యయ్యో, భూలోకం మొత్తం శపించబడింది. అదమా ఇంత పని చేసేవారు. హల్లెలూయా. ఎవరి మాట ఇది? అయ్యారా, ఎవరి మాట ఇది? ఆదాము మాట ఇది. ఆదాము